హాయ్ హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ లాసెట్ అండ్ ఏపీ పీజీ ఎల్సెట్ కి సంబంధించి కేటగిరీ 2 కరెక్షన్ విండో అయితే ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. సో డీటెయిల్ గా ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ లాసెట్ అండ్ ఏపీ పీజీ ఎల్సెట్ కి సంబంధించి కౌన్సిలింగ్ అండ్ రిజల్ట్స్ అండ్ డేట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్, అన్ని కూడా మీకు వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే ఏపీ లాసెట్ 2024 కి సంబంధించి కేటగిరీ 2 కి సంబంధించి ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే అప్లికేషన్స్ లో మీరు మిస్టేక్ చేసి ఉంటారో మీరు కేటగిరీ 2 లో అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడే మీరు కేటగిరీ 2 మీద సెలెక్ట్ చేసేసుకొని మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నంబరు అండ్ హాల్ టికెట్ నంబరు అండ్ మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఏదైతే రెడ్ కలర్ అయితే ఉందో దీన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు అప్లికేషన్స్ లో ఏవైతే స్టార్టింగ్ లో ఫిల్ చేశారో యాజ్ ఇట్ ఈస్ అదే మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో మీ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడు మీరు రీఎడిట్ అయితే చేసేసుకోవచ్చు. అయితే మనకి క్లియర్ ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి కేటగిరీ 2 లో మనం ఏం చేసుకోవచ్చు అనేది కూడా మనకి క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ మనకి గమనించవచ్చు మే 30వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు మీరు ఈ యొక్క డీటెయిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఏంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్ అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే తెలుగు ఇంగ్లీష్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ మదర్ నేమ్ అండ్ జెండర్ చేంజ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ రేషన్ కార్డ్ ఏమైనా మిస్టేక్ ఇచ్చుంటే అవి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. లోకల్ స్టేటస్ ఏరియా చేంజ్ చేసుకోవచ్చు. మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ చేసుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ కానీ క్యాస్ట్ అనేది కూడా అండ్ స్టడీ డీటెయిల్స్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ స్పెషల్ కేటగిరీ ఏమైనా మీరు చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అడ్రస్ ఆఫ్ ద మీ కంప్లీట్ అడ్రస్ అనేది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ సింగిల్ మిస్టేక్ ఉన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కేటగిరీ అయితే మనకి కేటగిరీ 2, ఒకవేళ కేటగిరీ 1 అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన అన్ని కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఈ యొక్క మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ మనకి ఇక్కడ లాసెట్ లో గమనించిన షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే హాల్ టికెట్స్ అనేది మనకి జూన్ 3వ తారీఖున అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా మనకి లాసెట్ అండ్ పీజీ ఎల్సెట్ అనేది మనకి 9వ తారీఖున జూన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రిమిలర్ కి అనేది అయితే 10వ తారీఖున జూన్ అయితే మన 6 PM తర్వాత అయితే రిలీజ్ చేస్తారు. అండ్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రిలిమినరీ కి అనేది జూన్ 11వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు. ఇవి కంప్లీట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న షెడ్యూల్స్ అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవు. ఓన్లీ కేటగిరీ 2 ఒకటే మనకి అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా ఫర్దర్ గా ఏమైనా లాసెట్ కానీ పీజీ ఎల్సెట్ కానీ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.